హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. ఈరోజు మనం చూస్తున్న 3 స్టాక్స్ ఫ్రమ్ రీసైక్లింగ్ సెక్టర్ అనే ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందని ప్రీవియస్గా కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి సెక్టార్ రిలేటెడ్గా వీడియో అదొకసారి మనకు ఛానల్లో ఉంటుంది. వీలైతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం చూస్తున్న 3 స్టాక్లో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రావిటా. సో ఈ గ్రావిటా గురించి జస్ట్ ఒక్కసారి దాని బిజినెస్ మనం మాట్లాడుకుందాం. గ్రావిటా ఇండియా కింగ్ ఆఫ్ రీసైక్లింగ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ దీనికి ప్రిఫర్ చేస్తున్నాం ఎందుకంటే లీడ్ రీసైక్లింగ్ వీళ్ళ కోర్ బిజినెస్ చూస్తే 65% రీసైకిల్స్ యూజ్డ్ లీడ్ యాసిడ్ బ్యాటరీస్ ఇంటూ రిఫైన్డ్ లీడ్ యూజ్డ్ ఇన్ ఆటోస్, సోలార్, యూపీఎస్ ఎక్సెట్రా ఇలా వాడుతున్నారు. బేసికల్గా బ్యాటరీస్ని రీసైకిల్ చేయడంలో దాంట్లో ఉండే లీడ్ ఉంటుంది కదా, సో వాటిని. ఆ తర్వాత ప్లాస్టిక్ రీసైక్లింగ్ 10% రెవెన్యూ వస్తుంది దీని నుంచి. పీపీ, హెచ్డిపిఈ గ్రాన్యూల్స్ ఫర్ క్రేట్స్, బకెట్స్ ఎక్సెట్రా వీటి నుంచి. అల్యూమినియం రీసైక్లింగ్ 20% వచ్చేస్తూ ఉంటుంది. రీసైకిల్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ స్క్రాప్ యూజ్డ్ ఇన్ క్యాస్టింగ్, ఆటోమొబైల్ పార్ట్స్. అదర్స్ ఇంకా టర్కీ అండ్ ట్రేడింగ్ నుంచి 5% రెవెన్యూ. టర్కీ సొల్యూషన్స్ ఫర్ బ్యాటరీ ప్లాంట్స్ గ్లోబల్లీ. సో ఇది వీళ్ళ కోర్ బిజినెస్ అన్నట్టు. కోర్ బిజినెస్ ఎంత పర్సంటేజ్ ఏ బిజినెస్ నుంచి వస్తుంది అనేది ఒకసారి నోట్ చేసేసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత కంపెనీ గురించి ఫార్వర్డ్ అవ్వాలి అంటే కంపెనీ గురించి చిన్నగా బిజినెస్ ఐడియా ఉండాలి. సో ఇది వీళ్ళ బిజినెస్. నెక్స్ట్ బిజినెస్ హైలైట్స్ చూస్తే 12 ప్లాంట్స్ ఇన్ ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇన్ శ్రీలంక, గానా, తాంజానియా. ఎక్స్పోర్ట్స్ టు ఓవర్ 60 కంట్రీస్. వీళ్ళు ఒక 60 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. యుఎస్ఏ, యూరప్. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, బెటర్ మార్జిన్స్ ఉన్నాయి దీంట్లో. రీసెంట్లీ ఎక్స్పాండింగ్ అల్యూమినియం రీసైక్లింగ్ కెపాసిటీ అగ్రెసివ్లీ. సో అల్యూమినియం రీసైక్లింగ్ మనకి ఎంత వస్తుంది, 20% ఉంది కదా. దీని యొక్క కెపాసిటీ అనేది అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేసేసారు. ఇంకోటి ఏంటంటే ఇది ప్రీవియస్గానే నేను ఫోకస్ చేశాను కానీ ఎప్పుడు నాకు ఆపర్చునిటీ రాలేదు. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చేసింది. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ ఈరోజు ప్లాన్ చేశాను. వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్, జస్ట్ కంప్లీట్లీ మై ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. నేను ఈరోజు తీసుకున్న 2 స్టాక్స్ అవి చెప్తా. ఒకటి ఏంటంటే గ్రావిటా, జస్ట్ కొంచెం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లా తీసేసుకున్న 25%. మళ్ళీ ఏమైనా కరెక్ట్ అవుతే మళ్ళీ చూద్దాం. వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్ చూస్తే టార్గెటింగ్ 30% సిఏజిఆర్ ఇన్ బాటమ్ లైన్, 30% సిఏజిఆర్తో గ్రో అవ్వాలని. ఫోకస్ ఆన్ నాన్ లెడ్ సిగ్మెంట్స్ టు డీ రిస్క్. ఏవైతే రిస్క్ ఉండకుండా కొంచెం నాన్ లెడ్ సిగ్మెంట్స్ కూడా ఫోకస్ చేస్తున్నారు. క్యాపెక్స్ ఆన్ గోయింగ్, కెపాసిటీ ర్యాంప్ అప్, బెటర్ ఫర్ లెవరేజింగ్ అన్నట్టు. సో ఇది గ్రావిటా గురించి. సో దీని యొక్క టెక్నికల్ అనాలిసిస్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో దీని యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూస్తే ఐపీఓ వచ్చినప్పటి నుండి ఆల్మోస్ట్ ఐపీఓ చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చేసింది. ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా చాలా ఇయర్స్ స్లోగా వచ్చేసింది. ఇక్కడ ఈ కరోనా టైం నుంచి మామూలుగా రీసైక్లింగ్ మీద ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చేసిందో ఇక్కడ నుంచి స్టాక్ చూడండి ఆల్మోస్ట్ 2600కి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి 188 నుంచి 2600 వరకు వెళ్ళిన స్టాక్ ఇది. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇప్పుడు ప్రజెంట్ ఫాల్కి వచ్చేసింది అన్నట్టు. సో ప్రజెంట్ ఈ ఫాల్లో ఇక్కడ 266 నుంచి మామూలుగా 1300 ఆఫ్ ప్రైస్కి వచ్చేసి ఆఫ్ ప్రైస్ తర్వాత కొంచెం రివర్స్ అయింది అన్నట్టు. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్కడి నుంచి ఫోకస్ చేయాలి అని అనుకుంటే మామూలుగా ట్రెండ్ లైన్ డ్రా చేసేసుకోండి. మీకు ట్రెండ్ లైన్ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ట్రెండ్ లైన్ నేర్పించేస్తా. సో ట్రెండ్ లైన్ అంటే మనం మామూలుగా ఫస్ట్ జస్ట్ రఫ్గా డ్రా చేసేసుకున్న తర్వాత వాటిని అడ్జస్ట్ చేసేసుకోవాలి మ్యాక్స్ టచ్ చేసి. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసేసి ఓకే ఒక 3 to 5 ఇయర్స్కి మనం చూస్తున్నాం అనుకుంటే ఇది ఉందనుకోండి, దీనిపైన 2200 పైన కనుక స్టాక్ స్టేబుల్ అయిపోయి ఉంటే మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకు మించి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం 3 to 5 ఇయర్స్ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అక్వైర్ చేసేసుకోవచ్చు. మీకు పాసిబుల్ అయితే, నాట్ రికమెండెడ్ బట్ అక్విజిషన్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి స్టాక్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇంకొక 10%, లేదు ఇక్కడి నుంచి కూడా స్టాక్ అనేది ఈ ఏరియాకి వస్తే ఇంకొక 10%, ఇక్కడి నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ 10%, ఇక్కడి నుంచి మళ్ళీ ఇది కూడా బ్రేక్అవుట్ అయినప్పుడు 10%, ఇలా మనం స్లోగా అక్యుములేట్ చేసేసుకుంటాం అన్నట్టు. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడి నుంచి స్టాక్ డౌన్ అయితే ఒకవేళ మనకు నెగిటివ్, మన వ్యూకి నెగిటివ్ అవుతున్నప్పుడు తక్కువ చేసేసుకుంటాం. ఒకవేళ పాజిటివ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పోర్షన్ పెట్టేసుకొని అక్వైర్ చేసేసుకుంటాం. రీసైక్లింగ్ డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని ఒకసారి ఫోకస్ చేయండి. ఇది ఫస్ట్ స్టాక్ గ్రావిటా అనేది. సో మనం చూస్తున్న నెక్స్ట్ స్టాక్ ఏంటంటే టిన్నా
రబ్బర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీళ్ళ కోర్ బిజినెస్ సెగ్మెంట్స్ చూద్దాం ఒకసారి. క్రమ్ రబ్బర్ మాడిఫైయర్ 50% రెవెన్యూ యూజ్డ్ ఇన్ హైవేస్ టు స్ట్రెంగ్తెన్ రోడ్స్. సెకండ్ వన్ రబ్బర్ పౌడర్ అండ్ మల్చ్ 20% రెవెన్యూ ప్లే గ్రౌండ్ సర్ఫేసెస్ అండ్ ల్యాండ్స్కేపింగ్. నెక్స్ట్ రబ్బరైజ్డ్ బిచ్యుమెన్, సో 20% రెవెన్యూ ఎకో ఫ్రెండ్లీ రోడ్స్. సో రబ్బర్ కాంపౌండ్ అండ్ రీక్లెయిమ్ రబ్బర్ 10% యూజ్డ్ బై టైర్ కంపెనీస్ అండ్ ఫుట్వేర్. సో ఇక్కడ బేసికల్గా వీళ్ళు ఫుల్గా ఫోకస్ చేసింది ఏంటంటే రబ్బర్ పైన ఫోకస్ చేశారు. దాంట్లో టైర్స్, ఈ టైర్స్ని యూజ్ చేసేసుకొని దాన్ని హైవేస్లో యూజ్ చేస్తున్నారు, ల్యాండ్స్కేపింగ్ యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత వీటిని టైర్ కంపెనీస్ వాళ్ళు రీయూజ్ చేసుకుంటున్నారు అండ్ ఈ చెప్పులు ఫుట్వేర్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా వాడేసుకుంటున్నారు అన్నట్టు. సో వీళ్ళ కోర్ బిజినెస్ ఓన్లీ రబ్బర్కి రిలేటెడ్గా ఉందన్నట్టు. సో ఇది ఆల్మోస్ట్ ప్రజెంట్ ఉన్న కంపెనీస్లో ఫుల్ ఫోకస్ చేస్తుంది రబ్బర్ పైన. ఆ తర్వాత బిజినెస్ హైలైట్స్ చూస్తే సప్లైస్ టు నేషనల్ హైవేస్కి, స్టేట్ రోడ్ ప్రాజెక్ట్స్కి సప్లై చేస్తున్నారు. టెక్నాలజీ ఫ్రమ్ యూఎస్ఏ, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్, వర్క్స్ విత్ టైర్ కంపెనీస్ లైక్ ఎంఆర్ఎఫ్, అపోలో, సీట్ వీళ్ళతో వీళ్ళు వర్క్ చేస్తున్నారు అన్నట్టు రీసైక్లింగ్ పర్పస్లో. ఫ్యూచర్ ప్లాన్స్ చూస్తే గ్రోత్ టైడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్, రోడ్ బడ్జెట్ 2 lakhs crores. నెక్స్ట్ గవర్నమెంట్ పుష్ ఫర్ గ్రీన్ రోడ్స్ విల్ బెనిఫిట్ సిఆర్ఎం టెక్, ప్లాన్స్ టు ఎక్స్పాండ్ వయా పీపీపీఎస్ విత్ లోకల్ బాడీస్ అండ్ నేషనల్ హైవేస్. సో వీళ్ళకున్న యూనిక్ పాయింట్ ఏంటంటే పియనర్ ఇన్ ఇండియా ఫర్ రబ్బరైజ్డ్ బిచుమెన్ రోడ్స్, నేషనల్ హైవే పుషింగ్ ఇట్. సో వీళ్ళ బిజినెస్ కోర్ బిజినెస్ ఇది మెయిన్గా ఫోకస్ చేస్తుంది. సో గ్రావిటా అనేది డిఫరెంట్, టిన్నా రబ్బర్ డిఫరెంట్ అన్నట్టు. ఇప్పుడు దీని టెక్నికల్ చూద్దాం. టెక్నికల్ అనాలిసిస్ చూస్తే ఇది కూడా స్టాక్ ఎప్పటి నుంచో స్టేబుల్గా ఉంది, కొన్ని ఇయర్స్ ఉంది స్టేబుల్గా. ఆ తర్వాత రీసెంట్గా ఎప్పుడైతే కరోనా తర్వాత ఈ రీసైక్లింగ్ అనేది అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి సేమ్ అదైతే ఎలా పెరిగిందో ఇది చూడండి. ఇది జస్ట్ 49 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే 2100 వెళ్ళిపోయింది. అది 180 నుంచి 2000 చేంజ్ వెళ్ళింది. ఇది 49 రూపీస్ నుంచి 2000 చేంజ్ వెళ్ళిపోయింది. సో ఈ తర్వాత ఇక్కడి నుంచి ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా ఫాల్ అవుతూ వచ్చేసింది. మళ్ళీ 2000 నుంచి 797 ప్రజెంట్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 50 to 60% ఫాల్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫోకస్ చేయాలి అని అనుకుంటే, సో దీన్ని ఫోకస్ చేయాల్సింది ప్రజెంట్ ఇది ఒక కన్సోలిడేషన్ స్టేజ్లో ఉందనుకోవచ్చు, అంతే కదా. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పెరిగిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ ఒక ఫాల్ వచ్చేసింది. ఈ ఫాల్ తర్వాత ప్రజెంట్ ఉంది కన్సోలిడేషన్ స్టేజ్లో ఉంది మనకి ఇది. సో ఇది ఒక కన్సోలిడేషన్ స్టేజ్ అనుకుంటాం. ఇక్కడి నుంచి మనం 3 to 5 years ప్లాన్ చేస్తున్నప్పుడు సో ఇది పైకి బ్రేక్అవుట్ అయిపోయి రీటెస్ట్తోని పైకి వెళ్తుంది అనుకుంటే ఒక 25 to 30% పెట్టేసుకుంటాం. లేదు ఇక్కడి నుంచి బ్రేక్ డౌన్ అయిపోయి కిందికి వస్తున్నప్పుడు ఒక 10% అయితే స్టార్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఎందుకంటే కీల్ సపోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడి నుంచి ఎప్పుడైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇక్కడి నుంచే ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మనం 3 to 5 years పెడుతున్నాం కాబట్టి. సో దీనికి కూడా స్టాప్ లాస్లు పెట్టుకోవాలి ఎక్కడైనా కీ సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ చేసినప్పుడు. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదైనా మార్కెట్ రిస్క్ రిలేటెడ్గా ఉంటుంది, వాళ్ళ బిజినెస్ సడన్గా డిస్టర్బ్ అయినప్పుడు అలాంటప్పుడు ఆల్ టైమ్ లోస్ కొడుతూ ఉంటుంది అన్నట్టు. అందుకే ఈ లెవెల్ మెన్షన్ చేసేసుకోండి ఈ కన్సోలిడేషన్ది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుంది అన్నప్పుడు స్టార్ట్ చేయండి అక్యుములేషన్ 3 to 5 years. వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్, కంప్లీట్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. మీరు చూసుకోవాలి, చూసుకున్న తర్వాత ఇప్పుడు అర్థమైంది కదా ఇది ఒక కన్సోలిడేషన్ స్టేజ్లో ఉంది. దీన్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్లాన్ చేసేసుకోండి. ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేసేసుకుంటా అంటే ఈ ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చేసిన తర్వాత అయినా మనం పార్షల్ బుకింగ్ చేసేసుకోవచ్చు. సో ఇది సెకండ్ స్టాక్. నెక్స్ట్ థర్డ్ స్టాక్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్, అర్బన్ ఇండియాస్ గార్బేజ్ హీరో. ప్రీవియస్గా మనం ఇది స్టార్టింగ్ ఐపీఓ వచ్చినప్పుడు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత స్టాక్ కంప్లీట్గా జంప్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడు మనం హైలో ఉందని నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మనకు అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చేసింది కాబట్టి ఈరోజు తీసుకున్న సెకండ్ స్టాక్ కొంచెం అమౌంట్ స్టార్ట్ చేసాం ఇన్వెస్ట్మెంట్కి. వీళ్ళ కోర్ బిజినెస్ చూస్తే ఎక్కువ ఏంటంటే మన వేస్టేజ్ ఉంటుంది కదా గార్బేజ్, దాన్ని యూజ్ చేసేసుకొని వీళ్ళు రీసైక్లింగ్ స్టార్ట్ చేశారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ 50% రెవెన్యూ ఇక్కడే. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఉంటుంది. సో ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ 35% రెవెన్యూ వస్తుంది. కంపోస్టింగ్, సిఎండి వేస్ట్ రీసైక్లింగ్ నుంచి. వేస్ట్ టు ఎనర్జీ వీల్ చేస్తుంది 10% రెవెన్యూ వస్తుంది. బయోగ్యాస్, రిఫ్యూజ్, డిరైవ్డ్ ఫ్యూయల్ ఇక్కడ నుంచి 10%. అదర్స్ ల్యాండ్ ఫిల్ మేనేజ్మెంట్, స్లాటర్ హౌస్, ఎంఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా దీని నుంచి 5% స్పెషల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా వీళ్ళ కోర్ బిజినెస్ ఏంటంటే మన వేస్ట్ని యూజ్ చేసేసుకొని డిఫరెంట్గా యూజ్ చేసేసుకుంటారు రీసైక్లింగ్ పర్పస్లో. బిజినెస్ హైలైట్స్ చూస్తే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్
8 to 20 years ఉంటాయి విత్ 15 సిటీస్. సో ఇది ఒక మెయిన్ పాజిటివ్ అనుకోవచ్చు. ఒక 8 to 20 years కాంట్రాక్ట్, మెయిన్ సిటీస్ అంటే ఇంకా 20 years వరకు మనకు డోకలేదు అనుకోవచ్చు ఇలాంటి వాటితో. కొత్త కొత్త సిటీస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఓన్ ఫ్లీట్స్ ఆఫ్ 1200 వెహికల్స్ వీళ్ళు ఓన్గా ఉన్నాయి. ల్యాండ్ ఫిల్ మేనేజ్మెంట్ ఇన్ ముంబై, ఢిల్లీ, పూణే ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసేసుకుంటారు. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్లాంట్ ఇన్ పింప్రి, చించ్వాడ్ వీటి యొక్క క్యాష్ కోది. ఆ తర్వాత ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మోర్ వేస్ట్ టు ఎనర్జీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాన్స్ చేశారు చాలా వరకు. సో మనం కొంచెం నెక్స్ట్ ఒక సైకిల్ బూమ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఫోకస్ చేయొచ్చు మనం రీసైక్లింగ్ది. పార్ట్నరింగ్ విత్ మున్సిపాలిటీస్ ఫర్ స్మార్ట్ వేస్ట్ బిన్స్, సెన్సార్ టెక్, ఎక్స్ప్లోరింగ్ పీపీపీ అండ్ ఈఎస్జీ ఫండ్స్ టు ఎక్స్పాండ్ అక్రాస్ టైర్ 2 సిటీస్. నెక్స్ట్ యూనిక్ పాయింట్, ఎంట్రీ బ్యారియర్ డిఫికల్ట్ ఫర్ న్యూ ప్లేయర్స్ టు విన్ అర్బన్ కాంట్రాక్ట్స్ ఫర్ ఆర్ రిప్లికేట్ ఇన్ఫ్రా. సో సేమ్ దాంట్లోకి రావడానికి వేరే వాళ్ళకు చాలా కాంప్లికేట్ అవుతుంది, అందుకే వీళ్ళు ఈ బిజినెస్. సో 3 గ్రావిటా కానీ, ఇప్పుడు రబ్బర్ కానీ, యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ కానీ, ఈ 3 డిఫరెంట్ బిజినెస్ ఉన్నాయన్నట్టు. సో మనం ఈ మూడింటిని ఒక 3 to 5 years వరకు ఫోకస్ చేసుకుంటే ఈజీగా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. దీని టెక్నికల్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు దీని టెక్నికల్ అనాలిసిస్ మనం ఆల్మోస్ట్ ఎక్కడ వచ్చింది, ఇది IPO 21లో వచ్చేసింది. ఆ తర్వాత మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఈ స్టాక్ ఇక్కడ మిస్ అయిపోయా నేనని. ఇక్కడ మిస్ అయిన తర్వాత ఇది మంచి ఇక్కడ ఆల్మోస్ట్ 300 నుంచి 900 వరకు వెళ్ళింది. 900 తర్వాత మళ్ళీ 464కి వచ్చేసింది. సో ఇక్కడ ఈ టైంలో నేను ఫోకస్ చేస్తున్నా 600 వరకు. సో ఎందుకంటే ఇక్కడి నుంచి రీసెంట్ ఏదైతే హై ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసేసి ప్రజెంట్ ఇక్కడ స్టేబుల్ అవుతుంది స్టాక్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఒక కన్సోలిడేషన్ అయింది కదా, ఇక్కడ నుంచి ఒక 25% ప్లాన్ చేసేసుకుంటే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళండి. 3 to 5 years కాబట్టి రీసైక్లింగ్ సెక్టర్ ఏదైనా మీరు స్టాప్ లాస్ పెట్టేసుకోండి. ఒకవేళ వరెస్ట్ బిజినెస్ వాళ్ళు పెడితే ఆల్ టైంలో ఏదైతుందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టేసుకొని క్యారీ చేసేసుకోండి. రిస్క్ తీసుకుంటాం అనుకునే వాళ్ళే. లేదు మాకు ఈ సెక్టార్ మీద నమ్మకం ఉంది అని అనుకుంటే మాత్రం స్లోగా అక్యుములేట్ చేసేసుకోండి. సో నేను ఈరోజు కొంచెం ప్లాన్ చేసా గ్రావిటాలో అండ్ దీంట్లో. ఇక్కడి నుంచి పడినా కొద్దీ మనకి ఈ లెవెల్కి వచ్చినా ఇంకో కొన్ని యాడ్ చేసేసుకుంటా. ఈ లెవెల్ నుంచి రివర్స్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ బిజినెస్ అనేది యూనిక్ ఉంది. ఇక్కడి నుంచి అయినా మళ్ళీ కొంచెం ప్లాన్ చేసేసుకొని 3 to 5 years వరకు కంపల్సరీ హోల్డ్ చేసేసుకొని పెట్టుకుందాం అన్న ప్లాన్తోనే ఈరోజు స్టార్ట్ చేసామన్నట్టు షార్ట్ టర్మ్కి. ఇది లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోకి కాదు మనం చెప్తుంది, షార్ట్ టర్మ్ కోసం. ఓకే, మీరు కూడా ఈ సెక్టార్లో 3 స్టాక్స్ గురించి పర్ఫెక్ట్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే, బిజినెస్ బాగా అనిపిస్తేనే అప్పుడు స్టార్ట్ చేయండి. ఒకరు చెప్తున్నారని కాదు. సో ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. థ్యాంక్ యూ. జై హింద్.